గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే ఈరోజు మనం డైఫ్రాక్షన్కి ఇంటర్ఫరెన్స్కి మధ్య డిఫరెన్సెస్ గురించి నేర్చుకుందాం. సో అసలు డైఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. ఇంటర్ఫరెన్స్ అంటే మనము యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో నేర్చుకున్నాం. ఒక సింగిల్ స్లిట్ నుంచి వచ్చేటటువంటి వేవ్ ఫ్రంట్ ఆర్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రెండు స్లిట్స్ S1 S2 గుండా వచ్చినప్పుడు ఈ వేవ్ అనేది ఇక్కడ వేవ్ ఫ్రంట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సేమ్ వేవ్ ఈ రెండు స్లిట్స్ గుండా వచ్చినప్పుడు 2 వేవ్స్గా స్ప్లిట్ అవుతుంది. ఈ S1 నుంచి వచ్చేటటువంటి వేవ్స్, అదేవిధంగా ఈ S2 నుంచి వచ్చేటటువంటి ఈ రెండవ స్లిట్ నుంచి వచ్చేటటువంటి ఈ రెండు వేవ్స్ కూడా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో ప్రయాణిస్తూ ఉన్నాయి. ఈ S1 S2 నుంచి వచ్చేటటువంటి ఈ రెండు వేవ్స్ సూపర్ పోజ్ అవటం వల్ల, సూపర్ పొజిషన్ మీన్స్ ఆ రెండు కలిసిపోవటం వల్ల మనకు స్క్రీన్ మీద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. ఇది ఇంటర్ఫరెన్స్. మరి డైఫ్రాక్షన్ అంటే ఏంటో చూడండి. డైఫ్రాక్షన్. సో డైఫ్రాక్షన్ అంటే సపోజ్ లైట్ ఈజ్ ఇన్సిడెంటింగ్ ఆన్ ది అపర్చర్ ఆర్ ఎ స్లిట్, లేదంటే ఒక అబ్స్టకల్. మరి ఈ అబ్స్టకల్ యొక్క సైజ్ ఎలా ఉండాలి అంటే సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అబ్స్టకల్ ఈజ్ కంపారబుల్ విత్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. లైట్ యొక్క వేవ్ లెంత్కి సమానమైనటువంటి సైజ్ ఉన్నటువంటి వస్తువుల మీద, అటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ మీద లైట్ పడినప్పుడు ఆ లైట్ ఏమవుతుంది అంటే అది వెళ్ళేటటువంటి రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే రుజు మార్గం అంటాం. దాని యొక్క మార్గం నుంచి కొద్దిగా వంగి ప్రయాణిస్తుంది. దిస్ బెండింగ్ ఆఫ్ లైట్, దిస్ ఫెనోమినా ఈజ్ నోన్ యాజ్ డైఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, బ్లేడ్ ఎడ్జెస్ మీద పడినటువంటి లైట్ ఏ విధంగా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని మనకు ఏర్పరిచింది. అదేవిధంగా తలుపు సందుల్లోంచి వచ్చేటటువంటి కాంతి బెండ్ అయ్యటం వల్ల, లైట్ బెండింగ్ వల్ల మనకి ఇక్కడ ప్యాటర్న్, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీన్నే వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ అంటాం. ఇప్పుడు వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ కి డైఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటో చూడండి. డైఫ్రాక్షన్ అకర్స్ బికాస్ ఆఫ్ ద సెకండరీ వేవ్లెట్ సూపర్పోజిషన్, ఇంటర్ఫరెన్స్ డ్యూ టు ద సూపర్పోజిషన్ దట్ ఈస్ ఫ్రమ్ 2 లైట్ సోర్సెస్ అన్నారు. అంటే ఇంటర్ఫరెన్స్ లో ఏం జరుగుతుంది అంటే మనము ఈ రెండు లైట్ సోర్సెస్ ని, రెండు S1 S2 అనే రెండు స్లిట్స్ ఉపయోగించి సింగిల్ లైట్ ఆఫ్ సోర్స్ ని మనం రెండు సోర్సెస్ గా ట్రీట్ చేస్తున్నాం. మరియు ఈ రెండు సోర్సెస్ ఎలా ఉంటాయి అంటే విచ్ ఆర్ ఇన్ కోహరెంట్. కోహరెంట్ మీన్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ వేవ్స్ ఆఫ్ సేమ్ ఫేజ్ ఆర్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. సో ఈ రెండు సోర్సెస్ నుంచి వచ్చినటువంటి లైట్, ఈ రెండు సోర్సెస్ నుంచి వచ్చినటువంటి లైట్ ఈ విధంగా ఇంటర్ఫిరెన్స్ జరిగి ఒకదాని మీద ఒకటి కలిసిపోవటం చేత మనకు ఈ విధంగా ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అంటే బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. బట్ డైఫ్రాక్షన్ లో ఏం జరుగుతుంది అంటే మనం ఒక స్లిట్ తీసుకున్నప్పుడు దాని మీద పడినటువంటి లైట్ ఈ విధంగా ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ లైట్ లో ఉన్నటువంటి ఈ వేవ్ ఫ్రంట్ లో అంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా మనము హైగన్స్ వేవ్ థియరీ ప్రకారం చెప్పుకున్నాం. ఈ ప్రైమరీ వేవ్ ఫ్రంట్ లో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రైమరీ వేవ్ ఫ్రంట్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఒక సోర్స్ లాగా పనిచేస్తుంది. దాన్నే సెకండరీ సోర్స్ అంటాం. ఈ సోర్సెస్ నుంచి మనకు ఇప్పుడు ఈ విధంగా వేవ్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సెకండరీ సోర్స్ నుంచి వచ్చేటటువంటి వేవ్లెట్స్ ని సెకండరీ వేవ్లెట్స్ అంటాం. సో ఈ వేవ్లెట్స్ అన్ని కూడా ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఈ వేవ్లెట్స్ అన్ని కూడా సూపర్ పోజ్ అవటం వల్ల అంటే ఇంటర్ఫెరెన్స్ వల్ల మనకు ఇక్కడ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసాం. ఓకేనా? కాబట్టి ఇంటర్ఫెరెన్స్ లో రెండు డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి లైట్ వేవ్స్ రెండు సోర్సెస్ వల్ల, ఈ రెండు సోర్సెస్ ఎలా ఉండాలి, కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. ఈ రెండు సోర్సెస్ వచ్చినటువంటి లైట్స్ వేవ్స్ రెండు సూపర్ పోజ్ అవటం వల్ల ఇంటర్ఫెరెన్స్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. మాక్సిమా, మినిమా, బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. వెరాజ్ డైఫ్రాక్షన్ లో ఒకే సోర్స్ నుంచి వచ్చిన లైట్ లో ప్రతి పాయింట్ సెకండరీ సోర్స్ గా పనిచేస్తుంది. ఆ సెకండరీ సోర్స్ నుంచి వచ్చేటటువంటి వేవ్లెట్స్ ఇంటర్ఫెరెన్స్ చెందటం వల్ల మనకు స్క్రీన్ మీద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది గమనిస్తాం. ఇది ఇంటర్ఫెరెన్స్ కి మరియు
డైఫ్రాక్షన్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ చూద్దాం. ఇది సూపర్ పొజిషన్ ఫ్రమ్ టూ సోర్సెస్ విచ్ ఆర్ కోహరెంట్ గా ఉన్నటువంటి రెండు సోర్సెస్ నుంచి వచ్చిన వేవ్స్ సూపర్ పోజ్ అవటం వల్ల ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. డైఫ్రాక్షన్ ఏంటి? సెకండరీ వేవ్లెట్స్ సూపర్ పొజిషన్, ఒకే వేవ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ పాయింట్స్ డిఫరెంట్ సోర్సెస్ గా పనిచేస్తాయి, వాటి సూపర్ పొజిషన్ వల్ల డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది అన్నాం. ఇక రెండో చూడండి, ఫ్రింజెస్ ఆఫ్ విడ్త్ ఆఫ్ ఫ్రింజెస్ అన్ఈక్వల్ ఈక్వల్. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇది ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్, ఇవేమో డైఫ్రాక్షన్ ఫ్రింజెస్. మీరు గమనించినట్లయితే ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ యొక్క విడ్త్ ఎలా ఉంటుంది అంటే సమానంగా ఉంటుంది. బ్రైట్ బ్యాండ్ ఎంత విడ్త్ ఉందో డార్క్ ఫ్రింజ్ కూడా అంతే విడ్త్ ఉంటుంది. ఈ రెండు సమానంగా, స్పేసింగ్ అనేది కూడా సమానంగా ఉంటుంది. అండ్ ఇంటెన్సిటీ కూడా మీరు గమనించినట్లయితే ప్రతి బ్యాండ్ కూడా ఒకే ఇంటెన్సిటీతో ఒకే బ్రైట్నెస్ తో మీరు గమనించారు. అదే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే సెంట్రల్ ఫ్రింజ్ మాత్రం బ్రైట్ గా ఉంటుంది అండ్ సెంట్రల్ మాక్సిమం, దీన్నే ప్రిన్సిపల్ మాక్సిమం అంట. దీని నుంచి మనము పైకి కానీ కింద కానీ వెళ్ళినప్పుడు ఫ్రింజెస్ యొక్క ఇంటెన్సిటీ అంటే బ్రైట్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది డార్క్ ఫ్రింజ్, ఇది బ్రైట్ ఫ్రింజ్. వీటి యొక్క ఇంటెన్సిటీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ కంప్లీట్ డార్క్నెస్ అనేది మనం గమనించడం జరుగుతుంది. ఇది డైఫ్రాక్షన్ కి ఇంటర్ఫిరెన్స్ కి మధ్య డిఫరెన్స్. సో విడ్త్ ఆఫ్ ద ఫ్రింజెస్ ఎలా ఉన్నాయి చూడండి. ఇంటర్ఫిరెన్స్ లో అయితే సమానంగా ఉన్నాయి, డైఫ్రాక్షన్ లో అయితే విడ్త్ ఆఫ్ ద ఫ్రింజెస్ ఎలా ఉన్నాయి అంటే ఇది పెద్దదిగా ఉంది, మిగతాది చిన్నదిగా ఉంది, ఇది ఇంకొద్ది చిన్నదిగా ఉంది. అంటే విడ్త్ ఆఫ్ ద ఫ్రింజెస్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ఈక్వల్ ఇన్ డైఫ్రాక్షన్. Intensity is not same for all fringes in case of diffraction. Same fringe intensity for all the fringes. ఇందాక మనం గమనించినట్టుగా ఇక్కడ ఇంటెన్సిటీ అనేది అన్ని ఫ్రింజెస్ కి ఒకే రకంగా ఉంటుంది. బట్ డైఫ్రాక్షన్ లో అయితే మాత్రం ఇంటెన్సిటీ అనేది ఒక్కొక్క ఫ్రింజ్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫ్రింజ్ స్పేసింగ్ నాన్ యూనిఫామ్, సమానంగా ఉండదు. గ్యాప్ అనేది ఇక్కడ గ్యాప్ సమానంగా ఉంటుంది. అలానే కాంట్రాస్ట్ అనేది ఇక్కడ పూర్గా ఉంటుంది. బట్ ఇన్ దిస్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ ఈస్ గుడ్ అన్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్సెస్. కాంట్రాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కాంట్రాస్ట్ తక్కువగా ఉంటుంది. బ్రైట్ కి డార్క్ కి మధ్య ఫ్రింజ్ విడ్త్ సేమ్ గా ఉంటుంది, ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ డిఫరెంట్ గా ఉంటుంది, నాన్ యూనిఫామ్ గా ఉంటుంది. ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, స్పేసింగ్ అనేది ఎక్కువ, అండ్ విడ్త్ ఆఫ్ ద ఫ్రింజెస్ ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ విడ్త్ ఆఫ్ ద ఫ్రింజెస్ నాట్ ఈక్వల్ అండ్ స్పేసింగ్ తేడాగా డిఫరెంట్ గా ఉంటుంది, మరియు ఇంటెన్సిటీ కూడా నాట్ యూనిఫామ్ గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్ఫిరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్.